ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడు టాపిక్ ఏంటంటేనండి, కొంచెం విశ్లేషణ చేసి అందరూ ఆలోచించాల్సిన టాపిక్ అండి. ఇది ఏంటంటే, ఇది మనందరం కూడా సామాన్యంగా ఏదైనా ఒక అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వస్తి అంటామండి. స్వస్తి అంటే శుభమగ్గా. కానీ అక్కడ దాంట్లో ఒక శ్లోకం ఉందండి. ఏంటంటే అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇదండి. దీంట్లో ఏంటంటే లోకా సమస్త సుఖినో భవంతి, ఇది 4వ మాట. అయితే ఇక్కడ మన వాళ్ళ ఈ ఒక్క మాట పట్టుకోనండి, ఏమండి గోవులు బ్రాహ్మణులే సుఖంగా ఉండాలా, మిగిలిన లోకం ఆ వెనకాలే ఉందా 2వ మాట ఏమనుంది? గోవులు బ్రాహ్మణులు కూడా శుభం కలగాలి, లోకా సమస్త, వెంటనే లోకా సమస్త సుఖినో భవంతు. కానీ 3వ లైన్లో ఉంది చూడండి, గోబ్రాహ్మణేభ్య శుభం అనేటప్పటికి దీన్ని లౌకిక రాజ్యంగా దీన్ని పట్టుకొని చాలామంది వాళ్ళేనా ఎందుకు ఉండాలి, మిగిలిన వాళ్ళు ఏంటి, గోవులేనా, ఏ జంతువులు మిగిలిన జంతువులు బాగుండక్కర్లేదా అని దీన్ని విశ్లేషణ చేయటానికి నాకు తెలిసినంత వరకు మీకు ప్రయత్నం చేస్తానండి. మొదట అసలు గోశబ్దం దగ్గరికి వద్దామండి. గోశబ్దం ఏంటంటే ఇది భూమికి పర్యాయ పదం అండి. మనకు భాగవతంలో కూడా ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు భూదేవేమో గోరూపంలోనూ ధర్మదేవత వృషభ రూపంలోనూ వస్తారని మనకు పురాణాల్లో చెప్తుంటారండి. అంటే ఇక్కడ గోవు బాగుండాలి అన్నప్పుడు దాని అంతరార్థాన్ని మనం గ్రహించాలి. పైకి కనిపించేది ఆవు కనిపిస్తున్నది. ఇది 2వ అర్థం ఏంటంటే గోశబ్దానికి భూమి అని అర్థం ఉంది. అంటే మన భూమి బాగుండాలి, పచ్చగా ఉండాలి, పంటలు బాగా పండాలి, భూదేవత బాగుండాలి, మనకు సస్యశ్యామలంగా ఉండాలి అనేది లోపల ఉండే అంతరార్థం అండి ఏది గోశబ్దానికి. అందువల్ల ఏమిటనమాట, గోవులు అంటే అదే కాకుండానండి ఈ మామూలు అర్థంలో కూడా చెప్పుకుందాం. గోవు అంటే ఏమిటండి, మామూలుగా వృషభం, పూర్వం వ్యవసాయ జీతం, ఆ ఎద్దు సంతతే కదండి గోవు. అందుకని ఆ వృషభం ఆయన పరమేశ్వరుడు వాహనం. ఆ సంతతి బాగుంటే మనకు విరాట మహారాజులో కొన్ని గోవులండి అలా కొన్ని వందలు వేలు ఆయన ఇదంటే పోషించినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందువల్ల గోవులు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలకు. ఎందుకని వ్యవసాయానికి వృషభం కావాలి, పాలివ్వటానికి గోవు కావాలి, ఇది ఒకటి. ఇంకా బ్రాహ్మణ శబ్దానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం గ్రహించాల్సిన అర్థం ఏంటంటేనండి, చాలా చోట్ల వస్తుందండి. విష్ణు సహస్రనామాల్లో కూడా బ్రాహ్మణో హవి అని చెప్పేసి ఈ విధంగా ఈ బ్రాహ్మణ శబ్దానికి మనం అర్థం ఏం చెప్పాలంటేనండి, జ్ఞానవంతుడు అనే అర్థం మనం తీసుకోవాలండి. మనం అగ్రవర్ణాల్లో ఈ 2 ఒకే రకంగా ఉన్నాయి. ఆ అర్థాన్ని మనం గుర్తించలేకుండా మనం ఏం చేస్తున్నాం, బ్రాహ్మడు అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఏంటంటే బ్రహ్మక్షత్రియుల్లో ఉండే బ్రాహ్మడు అనుకుంటాం. అది కాదు. ఎవరైతే వేదాలు చదువుకున్నటువంటి వాడు ఉన్నాడో, ఎవడైతే మంచి మనసుతో శ్రౌత కర్మలు నేర్చుకున్నవాడు ఉన్నాడో, ఇవాళ చాలామంది బ్రాహ్మణ వంశాల వాళ్ళే సాఫ్ట్వేర్లు అయిపోతున్నారు, ఇంజనీర్లు, లేకపోతేనేమో ఇతరత్ర వృత్తులు వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఇవాళ మనం వాళ్ళని బ్రాహ్మణ గురువులను లేకపోతేనేమో అలా పిలవాలే కానీ వాడు బ్రాహ్మణులు ఎలా అవుతాడు, నిత్యం సంధ్యావందనం చేసేవాడు బ్రాహ్మడు. కాబట్టి అలా వేదం నేర్చుకొని సంధ్యావందనం చేసేవాడు ఎవరున్నాడో అతనికి శుభం కలగాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకు అనుమానం ఏమంటే అతనికి శుభం ఏంటండి అన్నట్లయితే, అతను బాగుంటే గ్రామం బాగుంటుంది. కొంత వెనక్కి వెళ్ళి గ్రామాలను గురించి ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి. గ్రామం బాగుండాలంటే గోవు బాగుండాలి, పశువు బాగుండాలి, ఆ పొలం దున్నటానికి కావాలి, పాడి పంటలు ఇవ్వటానికి అక్కడ గోవు. బ్రాహ్మడు ఉండాలి. బ్రాహ్మడు ఎందుకంటున్నట్లయితేనండి, అతను 4 మంచి మాటలు చెప్తాడు, మీకు మంచి రోజు చూస్తాడు, మీ ఇంట్లో కార్యక్రమాలు నిర్వహిస్తాడు. పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఊరికి ఒక్క బ్రాహ్మడన ఉండాలండి, లేకపోతే మీరు పొరుగురు పరిగెత్తాల్సి వస్తున్నది. మీరు ఎంత నాస్తికులని చెప్పుకున్నా కూడా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదేంటి కళేబరాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కొన్ని వేల మంది, వందల మందిలో ఎవరో నాస్తిక భావాలు ఉండి ఒక్కడిస్తాడేమో. మిగిలిన వాళ్ళందరూ పైకి నాస్తికులని చెప్పుకున్నా వచ్చేటికి మళ్ళీ బ్రాహ్మణుని పిలుస్తారు, ఆ స్నానం చేస్తారు. ఏదైతే ఉందో అంత్యేష్టి ఉందో అది ఇప్పుడు 16 ఉన్నాయి చూడండి. షోడశ కర్మల్లో ఈ చివర మరణించేటప్పుడు చేసేది కూడా ఒక కర్మ. అది వాడు చేసుకోలేడు.
వాడు పుత్రులో బంధువులో ఎవరో చేయాలి అది. కాబట్టి దీన్ని చేసేవాడు బ్రాహ్మడు. అందువల్ల అతను సుఖంగా ఉంటే మన గ్రామం సుఖంగా ఉంటుందని చెప్పారే కానీ ఏమంటే వాడే బాగుండాలా మేమందరం అసలు ఈ ప్రశ్న అండి చాలా సంకుచితమైనటువంటి ఆలోచన అండి ఇది. మనకు సుమతి శతకంలో చెప్తాడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ 4 చెప్పాడండి. ప్రతి ఊళ్ళో కూడా ఇవి లేకపోతే అసలు ఆ ఊరు చొప్పడిన ఊర నుండుము చొప్పడుకున్నట్టు ఊరు చొరకుము సుమతి, ఆ ఊరు వదిలేవయ్యా అన్నాడు. ఈ నలుగురిలో ఏ ఒక్కళ్ళ అప్పిచ్చేవాడండి. ఏదైనా ప్రాణం మీదకి వస్తే 10 రూపాయలు అప్పిచ్చేవాడు షావుకారో లేకపోతే ఎవరో ఒక వ్యాపారస్తుడో ఎవరో ఉండాలండి. వైద్యుడు చిన్న డాక్టరు ఆర్ఎంపీ డాక్టర్నా ఉండాలి. ఒక ఏరు దగ్గరలో ఒక మంచి ప్రవహించే చిన్న ఏరు లాంటిది ఉండాలండి, నీటికి లోటు లేకుండా. ద్విజుడు బ్రాహ్మడు ఉండాలటండి. ఇట్లా ఉన్నటువంటి ఊళ్ళోనే ఉండమని సుమతి శతకర్త చెప్పాడు. కాబట్టి ఈ బ్రాహ్మణ అందుకే అతనికండి సంపాదన వేరే ఉండదండి అతనికి. అటువంటి వాడు బ్రాహ్మడు అంటే వేదాలు చదువుకుంటూ పొద్దున్న సాయంత్రం వరకు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి జపం చేసుకుంటూ అతనికి వేరే మీరు ఏదైనా ఇస్తే కూరలో మజ్జిగో ఇస్తే అవి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అంతేగాని ఇవాళ లక్షలు వేలు సంపాదించుకొని ఆ బ్రాహ్మణ శబ్దంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కాదండి ఇది బాగుండాలని చెప్పింది. దాన్ని మీరు గమనించి మనం సమన్వయం చేసుకున్నట్లయితే ఏమవుతుందండి, గోబ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి అనే అర్థంలో ఏమిటి దానికి అర్థం అన్నట్లయితే గోబ్రాహ్మణుడు సుఖంగా ఉంటే గ్రామం సుఖంగా ఉండాలి అని దాని అంతరార్థం. ఆ గ్రామం అంటే గ్రామం ఏంటండి, గ్రామంలో ఉండే ప్రజలు. అందుకే 2వ పాదంలో ఏమన్నాడు, లోకా సమస్త సుఖినోభవంతో అన్నాడు. కాబట్టి దీన్ని మనం గమనించి ఈ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనే దాన్ని అపార్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. ఒకసారి నేను రేడియోలో ప్రసంగం చేస్తూ చివరిన అయిపోయిన తర్వాత ఇది చదువుతాం కదండి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనగానే వాళ్ళు వెంటనే అన్నారయ్యా అది డిలీట్ చేసేసి ఇది లౌకిక రాజ్యం అండి స్వస్తి అని చెప్పండి అంతే, ఇలా ఈ మాటలు వద్దండి అని చెప్పి నన్ను నివారించినటువంటి స్థితి కూడా ఒకప్పుడు నాకు జరిగిందండి. అందువల్ల అది అపార్థాల వల్ల వచ్చినటువంటిది. కానీ దీన్ని మన యొక్క రసజ్ఞులైనటువంటి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ స్వస్తి.